గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీ అయితే జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే అదే రోజున అజిత్ గారి సినిమా అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పి న్యూస్ వచ్చిందనమాట. సో ఒకవేళ ఈ మూవీ రిలీజ్ అయితే తమిళనాడులో కొంచెం గేమ్ చేంజర్ పైన ఎఫెక్ట్ పడవచ్చు, సో కలెక్షన్స్ పరంగా ఎఫెక్ట్ పడవచ్చు అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అజిత్ గారికి అక్కడ భారీగా ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో అందుకని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో చెప్పారనమాట, సో మీరు కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి, ఒక 2 రోజుల తర్వాత ఆ మూవీని రిలీజ్ చేయండి అని చెప్పి చెప్పారు. బట్ ఇప్పుడు అదే నిజం కాబోతుంది. ఏంట్రా అంటే రీసెంట్గా పుష్ప 2 ఈవెంట్ జరిగినప్పుడు, చెన్నైలో ఈవెంట్ జరిగినప్పుడు మైత్రి మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ చెప్పారు ఆల్రెడీ. సో అక్కడ ఉన్న యాంకర్స్ ఏం అడిగారంటే, ఈ అజిత్ గారు ఫ్యాన్స్ అయితే ఈగర్గా మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కోసం. సో ఈ మూవీ ఎప్పుడు రావచ్చు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు, సో ఆయన ఏమన్నాడంటే ఈ మూవీ సంబంధించిన షూటింగ్ ఇంకొక 7 to 8 days పెండింగ్ ఉంది. సో ఈ షూటింగ్ అయిపోగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసి రిలీజ్ తీసుకొస్తాం. బట్ అయితే పొంగల్కి అని అనుకున్నాం, బట్ ఇప్పుడు పొంగల్కి అవుతుందా లేదా అని చెప్పి కొంచెం డౌట్గా ఉంది. మేబీ పొంగల్ నుంచి కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఈ న్యూస్ రాగానే ఒక్కసారిగా మెగా అభిమానుల్లో హ్యాపీనెస్ పొంగిపోయింది. సో ఎందుకంటే ఈ మూవీకి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి అక్కడ తమిళనాడులో కూడా ఎటువంటి అడ్డు ఆపు లేకుండా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అలాగే గ్రాండ్గా కలెక్షన్స్ కూడా కొల్లగొట్టబోతుంది, అందులో ఎటువంటి సమస్యలు. ఎందుకంటే శంకర్ గారికి అక్కడ మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ మార్కెట్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో మరి చూద్దాం, మరి జనవరి 10న ఇంకేమైనా మూవీస్ ఏమైనా వచ్చి మళ్ళీ ఏమైనా అడ్డుపడతాయేమో. బట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే వేరే మూవీస్ వస్తాయని చెప్పి ఏం న్యూస్ అయితే లేదు మరి. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఒకటి ఆ స్లాట్ ఫిక్స్ చేసుకున్నది. సో గేమ్ చేంజర్ మన తెలుగులోనే కాకుండా అలాగే తమిళ్లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టబోతుందని అందులో ఎటువంటి సందేహం లేదని తెలుస్తుంది. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.